గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్వీ నేతలపై రేవంత్ సర్కార్ కక్ష కట్టింది. విద్యార్థి సంఘాల నాయకులను కలవడానికి ఓయూకు వెళ్లిన నిర్బంధాలు విధిస్తోంది. అందులో భాగంగానే ఓయూకు వెళ్తున్న బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్ల శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. అంబర్పేట్ పీఎస్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు గెల్లును పరామర్శించారు. పోలీసుల జులుంను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సర్కార్కు పతనం ఆరంభమైందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయాలని ఒక పథకం ప్రకారం మొదటి నుంచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు చిన్న పేపర్ లీక్ అయిందనే అంశం మీద ప్రభుత్వానికి ముందే తెలిసి అసలు ఎగ్జామ్ పెట్టక ముందే దాన్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న చరిత్ర ఆనాడు ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ రోజు ఇవాళ కావాలని చెప్పి టెక్నికల్ మిస్టేక్స్, ఇవాళ ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎన్నో తప్పులని చెప్పి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. నువ్వు వాల్యుయేషన్ లోపల చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి దీన్ని రివాల్యుయేషన్ చేయండి, లేకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ మనం కండక్ట్ చేయాలని చెప్పి హైకోర్టు తీర్పుని ఇచ్చినప్పుడు కూడా ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కనీసం చలనం లేకుంటే పోయింది. దీని మీద ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పోస్ట్ పోన్ అయ్యి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అభ్యర్థులు చాలా ఇళ్ళకి వెళ్ళి వ్యయ ప్రసారాలు కురిసి ఆర్థికంగా నష్టపోయి హాస్టల్ నుండి కూడా నష్టపోయారనే ఉద్దేశంతో అందరూ హైకోర్టు చెప్పినప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తుంది. కాబట్టి దీని మీద ఒక ఐక్య కార్యాచరణ అన్ని విద్యార్థి సంఘాలతో అనుకొని ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాట్లాడుకుందామని అనుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ యూనివర్సిటీకి ఎంటర్ అవుతున్న వెంటనే అసలు అది ఓకముందే నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చే వాళ్ళు అంబర్పేట పిఎస్కు